ఓం గం గణాధిపతయే నమః. ఆంజనేయాయ నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ఆంజనేయాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి నవగ్రహాలు, అట్లాగే నక్షత్ర మండలంలో ఉన్నటువంటి సమస్త దేవతామూర్తులు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ ఏప్రిల్ మాసంలో 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు గ్రహ గోచారాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా మరి దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కూడా పాపగ్రహ మిళితమై మీనరాశిలో ఉంటూ ఎంతో మంది కొంతమంది రాశులకి ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి మహాదోషప్రదంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వివాహము, అట్లాగే సత్సంతానము, వ్యాపారము, కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఉన్నతమైనటువంటి విద్య, శారీరక ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా మానవ జీవితంలో నిత్యము ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఈవెంటు కూడా ఆ వ్యక్తి యొక్క జననకాల సమయాన్ని బట్టి, అతను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, తేదీని బట్టి లగ్నము, అట్లాగే నడుస్తున్నటువంటి ఇప్పుడు దశలు, అంతర్దశల వారీగా మాత్రమే మనకి గోచారంలో అక్కడ గ్రహస్థితి ఇక్కడ ప్రస్ఫుటమై గోచారంలో వారి యొక్క మానసిక స్థితిని చూపించేటటువంటి చంద్రగ్రహ రాశి నుంచి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులని అలాగే శుభాలని కలుగజేస్తాయి, కొంతమందికి శుభాలు కలుగజేస్తాయి అనుకున్నటువంటి రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. నాకు వచ్చేటటువంటి కొన్ని ఫోన్ల ద్వారా, నాకున్నటువంటి అనుభవం ద్వారా. మరి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, అశుభాలు కలుగుతాయి అన్న వాళ్ళకి చక్కటి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, మంచి విద్యాభ్యాసం, విదేశీయానము, ఇలా. ఎందుకంటే మనకి గోచారం కన్నా ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి జన్మ లగ్నము, దశలు, అంతర్దశలు. వాటిని బట్టి గోచారం మనకి చక్కగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మెయిన్ ఈవెంట్స్ అయినటువంటి కళ్యాణము కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీయాన విషయము, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేకపోతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎన్నో అంతరాలు, అట్లాగే ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి, శుభం చేసుకోవాలి, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని జాతకంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటో మీరు చక్కగా మీకు నమ్మినటువంటి గురువు ద్వారా తెలియజేసుకొని వాటిల్లో ఏదైనా సరే అసమతుల్యమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉంటే వాటికి తగ్గ రెమెడీస్. జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. ఒట్టిగా పురాణం విన్నట్టు జ్యోతిష్యాన్ని వినకూడదు. ఏదైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దశల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. మీరు కష్టపడాలి. మాలాంటి బ్రాహ్మణోత్తముల ద్వారా, పురోహితాదుల ద్వారా మంత్రపూర్వకంగా దేవతల్ని యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా ఆరాధిస్తూ ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వేస్ని తీసేసి మనం సృష్టించుకున్నటువంటి ఈ యొక్క కాలంలో మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి మంత్రప్రయోగం ద్వారా ఎన్నో అభీష్టాలను నెరవేర్చుకునే శక్తి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషాదిగా మీనరాశి పర్యంతం గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, అవి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మరి ఉన్నంతలో సూక్ష్మంగా, స్థూలంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు మీనరాశిలో సంచరించేటటువంటి కుజుడు, శని మహాపాపగ్రహాలు
ప్రపంచానికి విపత్తుని, ప్రకృతిని పాడు చేసేటటువంటి వినాశకరమైనటువంటి ఇబ్బందుల్ని, ప్రకృతి లోపల భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశిని, అందులో మనం ఉన్నాము బుద్ధి కలిగినటువంటి వాళ్ళం, మరి మనకి కూడా ఎన్నో సమస్యలను కలుగజేసేటటువంటి పరిస్థితి ప్రకృతి ఇవ్వబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవండి. రోజు కుజుడికి శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా చక్కగా 70 సార్లు, శనికైతే గనక 190 సార్లు చదవండి. వారి ఇరువురికి ఈ 2 పాపగ్రహాల్ని అణచివేసేటటువంటి శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంది దేవతామూర్తిగా. కాబట్టి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. కొంతమంది రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు తొలగిపోతాయి. అట్లాగే ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో, మా పీఠంలో ఈ 41 రోజులు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా ఈ కుజశనులకి ఇద్దరికీ కూడా జపాలను ఆచరిస్తూ దేవతామూర్తి అయినటువంటి హనుమంతుల వారికి చక్కగా మంజుసూక్త జప పారాయణ చేస్తూ, రోజు వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, నిత్య అర్చన చేస్తూ, చివరిలో హనుమత్ జయంతి మే 12వ తేదీన పవన సూక్తంతో, మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్ర హోమాన్ని చేస్తూ, హనుమంతుడి యొక్క సహస్రనామ హోమము, సీతారామచంద్రుల వారి యొక్క అష్టోత్తర నామాలతో హోమము ఆచరిస్తున్నాను మే 12వ తారీఖున. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా పీఠానికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి పూజలో మీ యొక్క కుటుంబం తరపున కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. మేము ఎంత చేసినా మీరు కూడా తప్పకుండా, కొంతమంది రాశుల వారికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా మీరు కూడా హనుమంతుల వారికి అర్చనలు చేయించండి, వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నిత్యము సింధూరాన్ని ధరించండి. మీకు సర్వత్రా కార్యము లాభం కలిగేటటువంటి అవకాశం హనుమంతులు వారిస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్. తులారాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా సూర్య భగవానుడు తులారాశి వారికి ఏప్రిల్ మాసం 14వ తేదీ వరకు కూడా శుభస్థానమైనటువంటి 6వ స్థానంలో, అలాగే మీనరాశిలో ఉంటూ శని భగవానుడితో మరియు మిత్రుడైనటువంటి కుజుడితో కలిసి 3 పాపగ్రహాలు 6వ స్థానంలో ఉండటం హర్షించదగినటువంటి చాలా శుభప్రదమైనటువంటి విషయంగా భావించాలి తులారాశి వారికి. ఈ యొక్క గ్రహ సమ్మేళనం వీరికి ఏ విధంగా ఉంటుందంటే, విద్యలో మంచి పాండిత్యాన్ని, నేర్పరితరాన్ని, ఎందుకంటే బుధుడు కూడా వచ్చి 11వ తారీఖున ఈ 3 గ్రహాలతో కలుస్తాడు. కాబట్టి విద్యలో ఉన్నతమైనటువంటి పాండిత్యాన్ని ప్రదర్శించేటటువంటి మంచి ఫలితాలని కలుగజేస్తుంది. వీరి యొక్క ఏకాగ్రతతో మాట్లాడే మాటలు కానీ, వీరు తయారు చేసుకున్నటువంటి కొన్ని ప్రణాళికలు కానీ, విద్య విషయంలో వీరు విద్యకి సంబంధించి ఉన్నతమైనటువంటి విద్యల పరంగా విదేశాలకి ఏదైతే ఎగ్జామ్స్ రాస్తారో, వ్రాత పరీక్షలో, ఆ యొక్క పరీక్షల్లో ఉన్నతమైనటువంటి విజయం వీరిని వరించబోతోంది తులారాశి వారిని. విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే ఉద్యోగాల కోసం ఎవరైతే అక్కడ పరితపిస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఈ తులారాశి వారికి మంచి ఉద్యోగ పదవీ బాధ్యతలు కలుగుతున్నాయి రవి వలన, అట్లాగే శని వలన. వీరికి ఉన్నటువంటి మేధస్సుని అవతల వాళ్ళు చక్కగా మెచ్చుకోవటం, ఆ యొక్క మేధస్సుని వదులుకోకుండా వీరిని వశపరుచుకోవటం, దాని ద్వారా ఇప్పుడు లేవు విదేశాలలో ఉద్యోగాలు అనుకున్నా సరే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక సమతుల్యత కలిగినటువంటి ఉద్యోగ అవకాశాలని వీరికి కల్పించటం, దాని ద్వారా వీరికి ధనము వృద్ధి జరగటము, ఉన్నటువంటి అప్పులు ఏదైనా సరే విద్యాపరంగా వీరు కాస్త అప్పులు చేసి ఉంటే ఆ విద్యలకి సంబంధించినటువంటి అప్పులు తొలగించే ప్రయత్నము చేయటం, దానికి తగ్గ శారీరక కృషిని కూడా జరుపుతూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కుజశనులు 6లో కలవడం ద్వారా కొన్ని విషయాలలో ఇబ్బందులు ఉండవు, కానీ భాగస్వాములు కానీ భార్యాభర్తలు కానీ కాస్త లేనిపోని నష్టాలని కొని తెచ్చుకునే పరిస్థితి. ఆర్థికంగా ఇరువురి మధ్య వాక్ సంభాషణ విషయంలో విభేదాలు, అలాగే ఏదైనా సరే ప్రయాణాలకి సంబంధించిన సమయంలో ఈ ఇరువురి మధ్య కుటుంబంలో ఉన్న విషయాల గురించి మాట్లాడుకోవటం,
తల్లిగారి విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, వీరి యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు, వ్యాపార సంబంధిత విషయాలు కావచ్చు, భార్యాభర్తలు ఏదైనా దూర ప్రయాణాలు చేస్తూ ఈ విషయాల గురించి మాట్లాడుకోవటము, దాని ద్వారా కొన్ని ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు అనేటటువంటి వారు, అట్లాగే రుణములు అనేటటువంటివి తగ్గే అవకాశాలు కొంచెం మెండుగా ఉన్నాయి. అయితే వీరి యొక్క శ్రమ కృషి అంత కఠినంగా ఉండాలి. అలసత్వము బద్ధకము ఉండి ధనము మీద ఆపేక్ష ఎక్కువ ఉందనుకోండి, అవి రిఫ్లెక్ట్ అయ్యి నెగిటివ్స్ని సూచిస్తాయి. కాబట్టి వీరు కోరినటువంటి ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా వీరు గనక ప్రయత్నం చేస్తే 14వ తారీఖు లోపల తప్పనిసరి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. జాతకంలో యోగించే దశలు అంతర్దశలు ఉంటే ఇప్పుడు ప్రజెంట్ గోచారం వీరికి అనుకూలతల్ని కల్పిస్తోంది. ఏదైనా అప్పులుంటే తీర్చే శక్తి వీరికి లభిస్తోంది. సంతానపరమైనటువంటి ధనలాభము వీరిని వరిస్తోంది. విద్య యందు వీరికి ఉన్నటువంటి ప్రతిభ వికసిస్తుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు తులారాశి వారికి దాదాపుగా ఈ నెల 19వ తేదీ వరకు కూడా కాస్త అనుకున్న విషయాల యందు ఇబ్బందులని, భార్యాభర్తల మధ్య లేనిపోని అపోహలని, అపార్థాలని, అనుమానాలని కలుగజేసే పరిస్థితి కనిపిస్తోంది. అసహనంగా ఉండేటటువంటి పరిస్థితి తులారాశి వారికి ఉంటుంది. భార్య విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు. ఎందుకంటే శుక్రుడు కారకో భావనాశాయ అని సప్తమ భావంలో శుక్రుడు ఉంటే కాస్త దంపతుల మధ్య ఇబ్బందులు తప్పవు అని శాస్త్రం చెప్తోంది. మరి వివాహపరమైనటువంటి విషయాల యందు ఆసక్తి కూడా పెరుగుతుంది. స్త్రీ వ్యామోహం పెరుగుతుంది. స్త్రీ వ్యామోహం వలన తెలియనటువంటి అనర్థాలు కూడా కలగటానికి అవకాశం ఉంది. అలాగే వీరు కొంచెం ఆరోగ్య విషయంలో ఆయుష్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం సమతుల్యంగా మాట్లాడే యోచన చేయాలి. అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహం వీరికి మంచి స్వలాభాలను కలుగజేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులకి మేధస్సు వికసించే పరిస్థితి కనిపిస్తోంది. కేతువు లాభంలో ఉండటం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది. అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఈ కేతువు స్వంత నక్షత్రంలో ఉండి లాభాల్ని ప్రదర్శిస్తున్నారు 14 వరకు. సప్తమంలో ఈ నెల 15వ తేదీ నుంచి కూడా మరి తులారాశి వారికి సప్తమంలో రవి రావటం ద్వారా, ఉచ్చస్థితిని పొందడం ద్వారా వ్యాపారపరమైనటువంటి యోచనలు చేసేవాళ్ళకి కానీ, లలిత కళల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వారు కానివ్వండి, క్రీడాకారులు, ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్ పరంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఇటు గురుబలం చూస్తేనేమో చక్కగా వీరి రాశి మీద చక్కటి దృష్టి పడుతోంది గురుడిది. సూర్యుడు కూడా ఉచ్చస్థితిలో ఉండి లాభస్థానాధిపతియే చూస్తున్నాడు. ఇంకెక్కడికి పోతుందండి? 6లో చూస్తే 3 గ్రహాలు. చివరికి కాస్త ఈ బుధుడు నీచస్థితి దోషం ఉంటుంది కాబట్టి వీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ, విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళు విష్ణు సహస్రనామం చేస్తే కోర్టు సమస్యలు కానీ, లేకపోతే విదేశాలకి వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వారికి కానీ బుద్ధిహీనత పనులు చేయకుండా జాగ్రత్తలు పడతారు. కాస్త నర్వస్ పరంగా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కటి భాగము అంటే నడుము భాగము, లేకపోతే పాదాలకు సంబంధించినటువంటి చర్మ సంబంధిత వ్యాధులు కానీ వీరికి కాస్త ఆ లోపల ఫీలింగ్ నేచర్ వలన వీరికి ఉన్నటువంటి బుద్ధి కుశలత తగ్గుతుంది అంతే. ఎందుకంటే కుజుడు బుధుడు, శని బుధులు కలవడం ద్వారా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు నశిస్తాయి. వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత తొలగిపోతుంది. చేయాలనుకున్న పని మర్చిపోయి లేటుగా చేయడం ద్వారా ఆ వచ్చేటటువంటి లాభము రాదు. కాబట్టి ఏదేమైనప్పటికీ గురుబలము, భాగ్యంలో ఉన్నటువంటి గురుబలము, అట్లాగే శుక్రుడి యొక్క బలము, లాభంలో ఉన్న కేతువు యొక్క బలము, 6వ స్థానంలో ఉన్నటువంటి మరి బుధుడు, రవి, కుజుడు, అలాగే శని భగవానుడి యొక్క బలము, పంచమంలో ఉన్నటువంటి రాహు యొక్క బలము చాలా అద్భుతంగా ఉంది తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో. కాకపోతే రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి ప్రేమ విషయంలో ఎవరికైనా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో, షేర్స్లో కూడా కాస్త సాధ్యమైనంతవరకు అవకాశాలు మెండుగానే ఉంటాయి. కానీ జాగ్రత్తలు పడండి. దుర్గాదేవి యొక్క నామస్మరణ చేయండి, అంతా శుభమే కలుగుతుంది. కొంచెం మాత్రము వ్యాపారస్తులు కానివ్వండి, వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఈ నెల 15 నుంచి కూడా కాస్త ఆదిత్య హృదయాన్ని